చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అదే పురాణం, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతుంది ఆవిడ. ఇక ఆంధ్రప్రదేశ్ అందగాడు గోరంట్ల మాధవ్ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళు మాట్లాడిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకునేందుకు మన స్టూడియోలో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఇవన్నీ గమనించే ఉంటారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది. కూలి తీసుకుని మాట్లాడే వ్యక్తులు కూడా అంత హీనంగా మాట్లాడరు. జగన్ రెడ్డి గత పాలనలో ఆవిడ్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో ఉద్యోగం కల్పించి లక్షన్నర జీతం ఇచ్చాడు. ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నట్టు ఉంది. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంది. అలాగే వరుదిని కళ్యాణి ఆవిడ కూడా ఎమ్మెల్సీ అయి ఉండి అసత్యాలు మాట్లాడుతుంది. ఇక గోరంట్ల మాధవ్, ఇంకో పక్కన జగన్ రెడ్డి, వాళ్ళు మాట్లాడిన దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఈరోజండి ఎవరైతే లక్ష్మీ పార్వతి అసలు ఆవిడ్ని ఆ పేరు పలకటానికి కూడా వినటానికి కూడా ఆవిడ మాటలో రాష్ట్ర ప్రజానికం ఎవ్వరు కూడా ఇష్టపడట్లేదు. ఆవిడది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంతసేపటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఈవిడ మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారికి పెంపకం చేతకాలేదట. ఈవిడ మాత్రం కట్టుకున్న భర్తను వదిలేసి బయటకు వచ్చేసి ఈ రోజున ఎవరైతే తన భర్తగా చెప్పుకొని ఒకప్పుడు ఆ మాట మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు, నందమూరి తారక రామారావు గారి భార్య నన్ను చెప్పుకొని ఈ రోజున ఈవిడేం చేస్తుంది? ఏ పార్టీలో ఉంది ఇప్పుడు? ఈవిడ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంది. ఈవిడ మాట్లాడుతుంది, ఈవిడే చెప్పాలి. ఈవిడే ఏదైతే ఈ పార్టీ ఆడవాళ్ళకి సపోర్టుగా ఉంటుంది, అఘాయిత్యాలు జరిగితే అండగా నిలబడుతుంది, 300 అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతుంది లక్ష్మీపార్వతి. అంటే ఆవిడ లెక్క పెట్టినట్టుందండి కూర్చుని దగ్గర. అదే లెక్క పెట్టింది. ఎప్పుడు జరిగినాయి అని అంటే 300 అత్యాచారాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి. ఆ విషయం మర్చిపోతుంది ఈవిడ. ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎన్ని నేరాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున సొంత చెల్లెల మీదే నువ్వు పోస్టులు పెట్టించిన వైనం జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డిది. సొంత బాబాయిని చంపేసి ఈ రోజున అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా వచ్చి బయటికి వీళ్లే దొంగలు అని చెప్తున్నా కూడా ఈవిడ ఇంకా జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడని చెప్పింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్తాడు? ఎవరైతే సోషల్ మీడియాలో అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఫోటో మార్ఫింగ్ చేసి వర్రా రవీంద్రారెడ్డి, ఎవరైతే ఆ సుధారెడ్డి అని ఆవిడ ఉందో, రెడ్డి గారు అమ్మాయిని ఒక పెట్టేసుకొని పేపరు ఫేస్బుక్ తను మాట్లాడుతుంది ఆ ఫేస్బుక్ పేజ్లోంచి. పోతురండి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు మనుషులు అయితే వినే రకంగా ఏముండవు. పోలీసులే భయపడ్డారండి ఆ రోజున. పోలీసులు కూడా భయపడి ఇంత నీచమైన మాటలు ఎవరు వాడరు, ఇంత భయంకరమైన పోస్టులు మేము ఎక్కడా చూడలేదు ఇంతవరకు అని ఆ రోజు ఆయన మీడియా ముఖంగా చెప్పారు. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళంతా చిన్నపిల్లలు, వీళ్ళ మీద కేసులు పెట్టారు, అసలు ఏమి ఎరగరని ఆయన మాట్లాడతాడు. మాట్లాడితే 2.0 అనేది ఒకటి నేర్చాడు. ఆ పిచ్చి మాటలు, లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పిచ్చి ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డికి. ఒకవైపు తల్లి చెల్లి, ఏ తల్లి అయితే రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అబద్ధాలాడి నా కొడుకు నీతిమంతుడు జైలుకి వెళ్ళొచ్చాడు కానీ ఏమీ ఎరగడు అని చెప్పేసి ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఆవిడ ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేసి 2019 నుంచి 24 వరకు వీళ్ళ అరాచక పాలన జరిగింది. ఈ రోజున అదే తల్లికి మోసం చేస్తే ఇప్పుడు వచ్చి చెప్తుంది జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు అని. షర్మిల కూడా అదే చెప్తుంది, ఏమని? మా అన్నని నమ్మకండి అని. వీళ్ళు ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం. ఇంకా గోరంట్ల మాధవ్ గురించి ప్రెస్ మీట్ అంటే అందరికి భయం వేస్తుంది. ముందర ఆడవాళ్ళు అయితే చూడట్లేదు, ఇంట్లో మగవాళ్ళని చూసి ఫస్ట్ అతను ఏ విధంగా డ్రెస్లో ఉన్నాడా లేడా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ చూడటానికి సందేహిస్తున్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు ఈ నేపథ్యం అంతా తల్లి విజయలక్ష్మి ఎన్సీఎల్టీలో కేసు వేయడం మూలంగానే జరుగుతున్నదని, దాన్ని దారి మళ్లించడానికి, ఆ కాస్త మంది ఉన్న పేటీఎం గాళ్ళని కూడా మరిపించడానికి ఇవన్నీ వస్తున్నాయి బయటకని చెప్పి అనుకుంటున్న వైనం. అదేనండి, ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బయటికి రానివ్వండి, శ్యామల బయటికి రానివ్వండి, లక్ష్మీపార్వతి బయటికి రానివ్వండి, మొన్న 2-3 రోజుల క్రితం విడుదల రజని ఆవిడ కూడా నేను ఎక్కడో ఏదైతే పురుషోత్తంపట్నంలో ఉంటాను ప్రతిపాటి పుల్లారావు గారి మీదుగా ఏదేదో అవాకులు చవాకులు మాట్లాడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం మర్చిపోయాడు. ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పాపం ఎంతో ఇబ్బంది పడుతూ తల్లి చెల్లెళ్ళిద్దరు ఇబ్బంది పెడుతుంటే ఒక్కరోజు కూడా విడుదల రజని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అయ్యో జగనన్నకి అన్యాయం జరిగిందని మాట్లాడకపోగా ఈ రోజున నా మామని నా మరిదిని ఏదో అన్నారు, కేసులు పెట్టారు అని చెప్పేసి బయటకు వచ్చింది. ఈవిడ కోటప్పకొండలో చేసిన వీళ్ళ మరిది వీళ్ళ మామ చేసిన పనులు, వీళ్ళ పరిపాలన,
వీళ్ళ రాక్షస పరిపాలన, రాక్షస ఆనందం వీళ్ళందరూ మాట్లాడతారు. ఎవరైతే వీళ్ళంతా కూడా ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారో ఇదంతా కూడా వీళ్ళు పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఈ మాటలన్నీ కూడా చేస్తున్నారు. మేడం, లక్ష్మీభారత్ మాట్లాడుతూ దిశా చట్టాన్ని నిర్వీర్యం చేశారని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. దిశ లేని దిశా చట్టం ఎక్కడ ఉందో మనకైతే తెలియదు, రాష్ట్రంలో కూడా ఎవరికి తెలియదు. మరి ఆ దిశా చట్టం ఉందనుకున్నప్పుడు తల్లిని చెల్లిని వ్యక్తిగత హరణానికి పాల్పడినప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించలేదంటారు వీళ్ళు? మీరు అనుకుంటున్నట్లుగా దిశా చట్టం అనేది ఏదీ లేదండి. ఏదైతే దిశా చట్టం అని ఇతను పెట్టాడో వాళ్ళందరికీ కూడా ఒక టార్గెట్ ఇచ్చాడు. ఏదైనా ఒక నివేదిక ఇవ్వాలంటే మీరు ఇంతమంది దగ్గర ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి అని. వాళ్ళంతా ఎక్కడైతే జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఇంకొక ప్లేసు వాళ్ళు పాపం వచ్చేసి ప్లీజ్ అండి మీ డీటెయిల్స్ రాసుకుంటాము, మాకు టార్గెట్ ఇచ్చారు, ఇలాగ మేము మీ ఇవన్నీ కూడా రాసుకొని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు శాలరీ ఇస్తారు అని బతిమలాడుకునేది వీళ్ళు చేసిన దిశా చట్టం అది. దిక్కుమాలిన లక్ష్మీభారత్ తెలియని విషయం ఏంటంటేనండి, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు దిశా చట్టం పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన రోజునే కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా? మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా దిశా చట్టం గురించి అర్థం కాని పరిస్థితి. అదే చెప్తున్నాను, ఎవరైతే ఈ లక్ష్మీ పార్వతి అనే ఆవిడ ఉందో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఆవిడకి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ నుంచి డబ్బులు వచ్చాయి, ఏదో ఒకటి మాట్లాడాలి, డబ్బులకి ఇచ్చారు కదా, మరి డబ్బులు కూలీ తీసుకున్నందుకు మరి పని చేయాలి కదా, అందుకని ఏదో ఒకటి 4 మాటలు మాట్లాడేస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి సరిపెట్టుకోవచ్చు ఈ మాటలు అన్నట్లు మాట్లాడుతున్న వైనం తప్పించి ఈవిడ ఏదైతే ఒక నందమూరి వంశాన్ని ఈవిడ అడ్డుగా పెట్టుకొని చేసిన రాజకీయాలు, ఈరోజు ఈవిడున్న రాజకీయ పార్టీ ఈవిడ మాట్లాడాల్సిన దానికి అర్హులే కాదు. అసలు ఈవిడకి అర్హత లేదండి. ఫస్ట్ తెలుగుదేశం ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించారో, ఎన్టీ రామారావు గారి అభిమానులు కావండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈవిడకి దేహశుద్ధి చేయటానికి రెడీగా ఉన్నారు. ఏదో ఒక రోజు ఈవిడకి తన్ని తలకబోస్తారు, అదైతే గ్యారంటీగా జరిగి తీరుతుంది. మీరు గమనించి ఉంటారు, ఈరోజు పులివెందుల మున్సిపాలిటీలో ముస్లిం మహిళ కార్పొరేటర్ ఆమె వైసీపీకి రాజీనామా చేస్తూ 30 కుటుంబాలను సుమారుగా తీసుకుని టీడీపీలో చేరడం జరిగింది. ఆమె చేరిన దగ్గర నుంచి మరీ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే మీరు చెప్తున్న ఆవిడ బయటికి ముస్లిం మహిళ బయటకు వచ్చేసి 30 కుటుంబాలతో పాటు బయటకు వచ్చిన తర్వాత మైండ్ పోయిందని, మతి భ్రమించిందని మనం అనుకుంటున్నాం. ఎప్పుడైతే అతని ఆత్మ జైలు మేట్ అయిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడో, విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఒక తుఫాను కానివ్వండి, ఒకటి ఏదైనా ఒక భూ ప్రకంపనలో స్టార్ట్ అయినప్పుడు కుక్కలకి ఎలుకలకి ముందుగా తెలుస్తుంది. అలానే ఈ విజయసాయిరెడ్డికి కూడా తెలిసింది. అదే విషయం తెలుసుకొని ఇక్కడ ప్రకంపనలు స్టార్ట్ అయినాయి, పార్టీ భూస్థాపితం అయిపోబోతుంది, వీళ్ళ పాపం పండింది, వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానమే వీళ్ళకి ఇంకా జన్మాంతం దాంట్లోనే ఉండాలి అనే విషయం అర్థమయ్యి తెలివిగా ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి కూతురు కూడా బీజేపీలోకి వెళుతుందన్న వార్తలు వస్తున్నాయి. వీళ్ళంతా కూడా ముందుగా తెలిసిపోయింది ఇతని పార్టీ ఇంకేం లేదు, గోవిందా గోవిందా అన్నట్లుగా అందరూ బ్యాగులు సర్దేసుకుంటున్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి ఇట్లా ఈ గోరంట్ల మాధవు, లేకపోతే ఈ వరుదూరి కళ్యాణి అనే ఆవిడ కానివ్వండి, ఈ శ్యామల లాంటి వాళ్ళని, లక్ష్మీపార్వతి లాంటి పనికిమాలిన బ్యాచ్ని అంతా వేసుకొని పేటీఎం బ్యాచ్ని ఇట్లాంటి పనికిమాలిన కబుర్లన్నీ చెప్పుకుంటూ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ తిరగడం తప్పించి జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు. ఎంత గీ పెట్టుకున్నా, ఎంత అరిచినా వీళ్ళు చేసినవన్నీ కూడా పాపాల చిట్టా అంతా బయటకు వస్తుంది. వీళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం మాత్రం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గతిలాగా చేశాడో గత్యంతరంలాగా చేశాడో, రోజారెడ్డి, శ్యామల, గోరంట్ల మాధవ్ వాళ్ళ అధికార ప్రతినిధులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, దాన్ని ఎలా చూస్తారు మీరు? రాష్ట్ర అధికార ప్రతినిధి అనే హోదాకి వీళ్ళంతా కూడా ఏ విధంగా అధికార ప్రతినిధి అంటే, మొన్న మనం వాట్సాప్ గవర్నెన్స్ అనేది లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి ఎందుకు ఇచ్చాడంటే గోరంట్ల మాధవ్కి, అతను కూడా ఒక వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాడు. వీడియో కాల్ ఎంత భయంకరంగా అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆడవాళ్ళు అందుకనే భయపడుతున్నారు, అతను ఏ పర్సనాలిటీతో వచ్చాడా అనేసి. అలాంటి వ్యక్తికి కరెక్ట్ పోస్టే ఇచ్చాడు. ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ అనేది కొత్త పద్ధతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనిపెట్టి జనానికి చూపించిన వ్యక్తి ఈ గోరంట్ల మాధవ్. ఇంకా ఎవరైతే రోజారెడ్డి ఆవిడుందో, కరోనా టైంలో కూడా జనాలను వెనకేసుకొని ఒక భారీ వాటర్ ప్రాజెక్ట్ని నెలకొల్పింది, వాటర్ ట్యాప్ ఆవిడకి అందుకిచ్చాడు. ఇంకా ఎవరైతే ఈ చూసాం శ్యామల అనే ఆవిడ ఒకప్పుడు యాంకర్గా చేశారు, తర్వాత ఆవిడ భర్త దగ్గర ఉన్న కొన్ని
ఏదైతే బ్లాక్ మనీకి సంబంధించిన విషయంలో లావాదేవీల విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భర్తకి సలహాదారు సూచనదారు దాంట్లో వాటాదారు. దానికోసం ఈవిడికి ఏదైతే ఇచ్చారు పదవి, ఇది వీళ్ళు చేసిన పదవులు, వీళ్ళకి ఇచ్చిన అధికార ప్రతినిధి పదవులు, అందుకని ఇచ్చారండి. ఇది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే తెర మీద మంచి నటి కాబట్టి రాజకీయంలో కూడా బాగా నటించి రాణించగలదని చెప్పి ఇచ్చారంటారా? మనం చూసాం రోజారెడ్డి పని అయిపోతుంది. మొన్నటి దాకా అదేంటండి కామెడీ షోకి వచ్చేది, దాంట్లో కూడా వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఇంకా చాలెమ్మ చేసినంత వరకు కామెడీ అని. ఇప్పుడు ఇక్కడ కామెడీ చేద్దుకుని జగన్మోహన్ రెడ్డి పిలిచాడు వీళ్ళిద్దరిని. ఇలా అనుకోవాలి మనం. గోరంట్ల మాధవ్ పట్ల మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అంటే అతను చేసిన ఆకృత్యాలను మీరు తట్టుకోలేక ఒక స్త్రీగా మాట్లాడటంలో అర్థం ఉంది. అదే మహిళా మండలు, మహిళా సంఘాలు ఎందుకు అతను రోడ్డు మీదకి రానిస్తున్నారు అన్నదానికి మీ సమాధానం? ఇక్కడ ఒక కుక్క ఉందండి, పెంపుడు కుక్క. అదేం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటున్నాడు, దానికి పిచ్చి పట్టింది, జనంలోకి వచ్చింది. కానీ జనం ఎవరన్నా కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాపాడుతున్నాడు దాన్ని. కాబట్టి వీళ్ళందరూ కూడా దాన్ని కొట్టడానికి ఆలోచిస్తున్నారు. వెనకాల ఇంకొక గ్రామసింహం ఉంది, ఆ గ్రామసింహాన్ని తట్టుకొని ఈ గ్రామసింహాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అనేది దానికోసం మాత్రమే అలా ఆగున్నాడు. మాజీ పోలీస్ ఆఫీసర్గా వాట్సాప్ గవర్నెన్స్ని పరిచయం చేసిన వ్యక్తిగా జనాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన ఏదైతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన మంచి సాంఘిక కర్తలు అనమాట, సంఘ సంస్కర్తలు వీళ్ళు మాట్లాడతారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళకి మాట్లాడే హక్కు కాదు కదా. ఈ రోజున వీళ్ళు ఎన్ని ఏడ్చి గొగ్గోలు పెట్టుకున్నా కూడా పార్టీ తన పని తాను చేసుకుపోతుంది. ఈవిడ మాట్లాడుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంది లక్ష్మీపార్వతి. రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకమ్మా భయం మీకు? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, మీరు ప్రతి దానికి ఎక్కడికి వచ్చినా రెడ్ బుక్ అంటున్నారండి. ఆయన ఒకటే చెప్పారు, చట్టబద్ధంగా వెళ్ళిద్ది, రాజ్యాంగబద్ధంగా వెళ్ళిద్ది, భయపడకండి, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? అంటే గుమ్మడికాయలు దొంగలు భుజాలు తడుకుంటున్నారు వాళ్ళు. గుమ్మడికాయలు పోయినాయి అనగానే వీడు రేత్రంతా మోసి 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 భుజాలు అబ్బా నొప్పుడుతుందని చెప్పేసి వాడు గుమ్మడికాయలు అనగానే వీడికి నొప్పి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏదైతే తప్పు చేశారు అని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో లోకేష్ గారు, వీళ్ళకి చేసిన తప్పులన్నీ ఇప్పుడు నొప్పుడుతున్నాయి. అందుకనే ఇప్పుడు వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. మీరు ఇందాక ఎవరైతే గ్రామసింహం అన్నారో, ఆ గ్రామసింహం తన నియోజకవర్గానికి తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు కార్యకర్తలు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అద్దాల పగలగొట్టి కుర్చీలు విసిరేస్తే పారిపోయిన పరిస్థితి, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? గ్రామసింహం అనుకుంటున్నారా? ఇంకా నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఎన్నికవటానికి ఎవరు కారణమయ్యారు? ఆ నియోజకవర్గ ప్రజలు. ఆ ప్రజలకి మీరు ఎలా పరిపాలించాలి? ఏం కష్టాలు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి, వాటర్ సరిగ్గా ఉందా, పంటలు సరిగ్గా పండుతున్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఉంది. మరి అది కరెక్ట్గా తన పని తను చేసుకోవట్లేదు. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? వీళ్ళంతా చూస్తూ ఊరుకోరు కదా. ఈ రోజున ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి కూడా నువ్వు ఏది చేయలేకపోతున్నావు. సొంత చెల్లికి తల్లికి నువ్వు ఏమి చేయలేనడివి ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాడండి? అందుకని తిరగబడ్డారు. తిరగబడితే సింహం పారిపోయిందంటారా? పారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు. జనాలందరూ కూడా సింహం సింగిల్గా వచ్చేది ఏంటి అని అర్థం కాలేదు. కానీ చివరికి గ్రామసింహం సింగిల్గా వచ్చిందా, ఇలా పారిపోయిందా? ఇప్పుడు మనం వీళ్ళు పల్లెటూరులో అంటూ ఉంటారు కదండి, ఉస్కు అంటే కుక్క పారిపోయిందిరా బాబు అని. అలా వాళ్ళందరూ పులివెందుల ప్రజలందరూ కూడా ఉస్కు అన్నారు, గ్రామసింహం పారిపోయింది. అతను ఓడిపోయిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా అట్టర్ ఫెయిల్ అవుతుంది. నిన్నగాక మొన్న మధ్య మీద సిట్టి వేయగానే ఇంటి ముందు మొత్తం తగలబడిపోయింది. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయడానికి చేసినట్టు. ఫుటేజీలు ఇవ్వండిరా బాబు అంటే ఫుటేజీలు పనిచేయట్లా. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పిన మాట, బొమ్మ కెమెరాలు అవి పనిచేయవు అని చెప్పాడు. ఇంకేం చెప్పాలండి? బొమ్మ కెమెరాలు అంటే నువ్వు బొమ్మ కెమెరాలు పెట్టుకున్నావా? అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 5-6 కోట్లు ఖర్చు పెట్టాడు అన్నిటికీ. బొమ్మ కెమెరాలు పెట్టి కోట్లు మింగేశాడంటారా? ఇప్పుడు దీని మీద సిట్టు వేయాలి. ఏదైతే కెమెరాలు పెట్టాడో, ప్రహరీ గోడలు కట్టాడో, కంచెలు వేశాడో, ఇవన్నీ కూడా ఇప్పుడు కెమెరాలనే బొమ్మ కెమెరాలు అవి పనిచేయవు, ఫుటేజెస్ ఎలా వస్తాయి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు దేనికోసం ఖర్చు పెట్టాడు? వీళ్ళ ప్రభుత్వంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో, ఎలుకలు మద్యం తాగుతాయి, ఆ బియ్యం పందికుక్కులు తింటాయి, ఇసుకేమో నీళ్లలో కొట్టుకుపోతుంది. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే పనులు. ఈ రోజున కెమెరా ఫుటేజెస్ ఇవ్వండి, అక్కడ ఏం దగ్ధమయ్యాయి ఏంటో చూద్దామంటే
అవేమో బొమ్మ కెమెరాలు. ఇది వీళ్ళ పరిపాలన. ఎగ్గుపఫ్లు 3 కోట్లు ఖర్చు, స్నాక్స్కి 3 కోట్లు, ఏదైనా రంగులు వేయటానికి ఒక 150 కోట్లు, రంగులు తీయటానికి ఒక 150 కోట్లు, 1500 పైన 3000 కోట్లు ఖర్చు పెట్టాడండి దానికి. 3000 కోట్లు ఖర్చు పెట్టాడు. బాగా ఖర్చు పెట్టాడు. అక్కడ కక్కుర్తి పడలే మళ్ళీ. అంటే 100 రూపాయల డబ్బా ఉంటుంది, పెయింట్ డబ్బా. ఓకే, 100 రూపాయల డబ్బా 10,000 రూపాయలు బిల్లు రాసుకుని కొంచెం బాగా ఖర్చు పెట్టాడు, బాగా తీసుకున్నాడు దాంట్లో. ఇప్పుడు పొలాల్లోనేమో దిష్టి బొమ్మలకు బదులుగా నా రాళ్ళు పెట్టుకోండి చాలు మీ పంటకు దిష్టి తగలదు అన్నట్లుగా తన బొమ్మలు వేయించాడు. వాటికి కొన్ని ఒక 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ ప్యాలెస్లో సెట్టింగులకి ఒక 300 కోట్లు. ఇదంతా కూడా ఏదైతే వీళ్ళ దొంగల దోపిడీ ఉందో రాష్ట్రానికి రీఫండ్ చేయక తప్పదు. 2.0 జగన్ అంటే రాష్ట్రానికి రీఫండ్ చేయటమే దాని మీనింగు. రీఫండ్ చెయ్యాలి. ఎవరైతే నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, ఈ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు, మీ తిన్నదంతా ఈ రోజున మీ ఇంట్లో ఆస్తగాదల కోసం మీరు కొట్టుకోవటం కాదు, రాష్ట్ర ప్రజల నుంచి మీరు ఎంత దోచుకున్నారు, రాష్ట్రాన్ని నుంచి ఎంత దాచుకున్నారు, మీ జేబుల్లో ఎంత వేసుకున్నారు, అదంతా బయటికి ఇవ్వమని ఈ రోజున రీఫండ్ చేయమని. అదే 2.0 జగన్. 2.0 అంటే నేను ఏదో 30 సంవత్సరాలు పరిపాలిస్తాను, రాష్ట్రాన్ని సస్యశ్యామలం. ఇప్పుడు రాష్ట్రం ఆల్రెడీ సస్యశ్యామలంగానే ఉంది. 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎలా తీర్చిదిద్దాలి రాష్ట్రాన్ని అనే దిశగానే ఆయన పనులన్నీ జరుగుతున్నాయి, ఆయన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. చక్కగా 1వ తారీఖు రాకముందే, ఆ రోజు సండే వచ్చిందంటే ముందు రోజే పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి. నువ్వు పెన్షను ఏదైతే 1000 రూపాయలు పెంచుతానని 250 పెంచుకుంటా వెళ్ళాడో, ఒకేసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలది ఏదైతే ఎలక్షన్ కోడ్లో ఉన్నది 3000 కలిపి 3 నెలలకు గాను ఈ 4000 7000 ఇచ్చిన వైరం ఘనత ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే చెందిద్ది. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలిస్తానన్న ఉద్దేశంతో ఆయన అనట్లా. నాకు రాజమహేంద్రం జైలు వద్దు, చర్లపల్లి జైలు కావాలన్న ఉద్దేశంతో చర్లపల్లి జైలు అయితే 30 సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. అవును, అదే కోరుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ్యవసాయం చేసే కదా, ఏదైతే రైతులు అందాల్సిన డబ్బులన్నీ కూడా, రైతు భరోసా సంబంధించిన డబ్బులన్నీ కూడా అతనికి సంబంధించిన దాంట్లో వేసుకున్నట్లుగా ఇక్కడ వ్యవసాయం ఆల్రెడీ విజయసాయి రెడ్డి వ్యవసాయం చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఇతను 30 సంవత్సరాలు చల్లపల్లి జైల్లో చేయాలి. విన్నారుగా, కుక్కగాడుకు చెప్పు దెబ్బల. అందరికీ ఒకే సమాధానం చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.